హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 11.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. 11th ప్రాబ్లం, ఏ కార్ హ్యాజ్ 2 వైపర్స్ విచ్ డు నాట్ ఓవర్లాప్. ఈచ్ వైపర్ హ్యాజ్ బ్లేడ్ ఆఫ్ లెంత్ 25 centimeter sweeping through an angle of 115 degree. Find the total area cleaned at each sweep of the blades. మీకు కారు అద్దం మీద ఒక 2 వైపర్స్ అనేవి ఉంటాయి. ఆ వైపర్స్ అనేవి 115 డిగ్రీ యాంగిల్ తోటి అక్కడ స్వీప్ చేస్తూ ఉన్నాయి. అయితే 2 వైపర్స్ అనేవి ఒకేసారి పనిచేస్తే అవి ఎంత ఏరియాని క్లీన్ చేస్తాయి అని అడుగుతూ ఉన్నారు. చూడమ్మా, ఇవి రెండు కూడా వైపర్స్. ఇవి 115 డిగ్రీ యాంగిల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ రేడియస్ వచ్చేసి 25 centimeters. సో దిస్ వన్ ఆల్సో 25 centimeters. Visually it is clear that the area cleaned at the sweep of blades of each wiper. ఓకే, మనకి ఎంతైతే కనిపిస్తూ ఉందో విజువల్గా క్లియర్గా, ఓకేనా. ద స్వీప్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ ఈచ్ వైపర్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ది సెక్టర్ యాంగిల్ ఈజ్ 115 డిగ్రీ. సో దట్ మీన్స్ థీటా ఈజ్ 115 డిగ్రీ. రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు 25 centimeter. Therefore total area cleaned at each sweep of the blades equals to 2 into area cleaned at the sweep of each wiper. Okay, so that equals to formula. ఇక్కడ మనకి 2 into అని ఎందుకు రాసాం? టోటల్ ఏరియా అంటే ఇక్కడ 2 బ్లేడ్స్ ఉన్నాయి కాబట్టి 2 into ఏరియా క్లీన్డ్ ఎట్ ద స్వీప్ ఆఫ్ ఈచ్ వైపర్ అని చెప్పి రాయటం జరిగింది. అయితే ఇక్కడ ఏరియా క్లీన్డ్ ఎట్ ద స్వీప్ ఆఫ్ ఈచ్ వైపర్ అయితే మనం ఏం రాస్తాము? థీటా బై 360 into pi r square రాస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి కదా. సో 2 into థీటా బై 360 into pi r square. సో 2 into థీటా వాల్యూ 115 డిగ్రీ బై 360 into పై వాల్యూ ఎంతమ్మా? 22/7. రేడియస్ 25. r square అంటే 25 into 25. ఇక్కడ క్యాన్సిలేషన్స్ వేద్దాం మనం. సో చూడండి, 5th టేబుల్ చూడండి. 5 2s 10, 5 3s 15, 23 వచ్చింది. సో 5 7s 35, 5 2s 10, 23/72 రావడం జరిగింది ఇక్కడ. సో ఇక 2 3s 2 6s 2 1s, అలాగే 2 18s 2 11s. ఇక రిమైనింగ్ రాసేద్దాం. 23 into 11 into 25 625 by 18 into 7. సో మొత్తం మనం క్యాల్కులేట్ చేద్దాం. 23 into 11 into 625 into 11 5s 55, 11 2s 22 plus 5 27, 11 6 66 plus 2 68, 6875. ఇప్పుడు 23తో మల్టిప్లై చేయండి. 3 5s 15, 3 7s 21 plus 1 22, 3 8s 24 plus 2 26, 3 6 are 18 plus 2 20. నెక్స్ట్ సెకండ్ టేబుల్ అమ్మ. 2 5s 10, 2 7s 14 plus 1 15, 2 8s 16 plus 1 17, 2 6s 12 plus 1 13, 5 2 11 8 5 1. ఎంత వచ్చిందా మనకి? 1,58,125 by 18 7s 126. 18 7s ఎంతమ్మా?
126. ఇప్పుడు మనం 126 తోటి డివిజన్ చేయాలి. 126 వన్స్ 126, 8 minus 6 2, 5 minus 2 3. నౌ డౌన్ 1, 321. ఈసారి 2 చేయండి. 2 6s 12, 2 2s 4 plus 1 5, 2 1s 2. మైనస్ చేయండి. 11 minus 2 9, 11 minus 5 6. నౌ డౌన్ 2. ఓకేనా? ఈసారి 5 చేద్దాం. 5 6s 30, 5 2s 10 plus 3 13, 5 1s 5 plus 1 6. 2 minus 0 2, 9 minus 3 6, 62. Okay, now down 5, 625. 4s పోతుంది చూడండి. 4 6s 24, 4 2s 8, 8 plus 2 10, 4 1s 4 plus 1 5. So 5 minus 4 1, 2 minus 0 2, 6 minus 5 1. డెసిమల్ తీసుకోండి 0. 1210 9 times పోతుంది. 9 6s 54, 9 6s 54, 9 2s 18, 18 plus 5 23, 9 1s 9 plus 2 11, 1134. 10 minus 4 6, 10 minus 3 7, 76 అమ్మా. సో పుట్టు డెసిమల్ ఆల్రెడీ డెసిమల్ ఇచ్చాం కదా, 0 తీసుకోండి. 760. 6 times పోతుంది. 6 6s 36, 6 2s 12, 12 plus 3 15, 6 1 6 plus 1 7. సో ఆల్మోస్ట్ 1254.96 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ ఇక్కడ రాయండి అమ్మా. 1254.96 square centimeter. Okay, total area cleaned at each sweep of the blades 1254.96 square centimeter. ఇక్కడ మనకి చూడండి 2 blades ఒకేసారి క్లీన్ స్వీప్ చేస్తూ ఉన్నాయట ఆ కార్ అద్దాల మీద. అయితే 115 degree యాంగిల్స్ని ఫామ్ చేసి ఉన్నాయి. వాటి రేడియస్ వచ్చేసి 25 centimeters అని ఇచ్చారు. ఒక్కటైతే ఏరియా క్లీన్డ్ ఎట్ ద స్వీప్ ఆఫ్ ఈచ్ వైపు రాస్తాం. 2 ఉన్నాయి కాబట్టి 2 into theta by 360 into pi r square వేసి అన్నీ సబ్స్టిట్యూట్ చేసి మనము ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే 1254.96 square centimeter వస్తుంది. నెక్స్ట్ వన్ 12th question. To warn ships for underwater rocks, a lighthouse spreads a red colored light over a sector of angle 80 degree to a distance of 16.5 km. Find the area of the sea over which the ships are warned. Use pi equals to 3.14. ఇక్కడ సముద్రం యొక్క అంతర్భాగంలో ఈ స్టోన్స్ రాక్స్ సంబంధించి ఈ షిప్స్కి కొన్ని హెచ్చరికలు అనేవి జారీ చేశారట. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, ఏం చేశారంటే 80 degree యాంగిల్ సెక్టర్ యాంగిల్, అలాగే డిస్టెన్స్ వచ్చేసి 16.5 km డిస్టెన్స్. అంటే ఇది మనం రేడియస్గా తీసుకోవాలి. రేడియస్ 16.5 km అని, సెక్టర్ యాంగిల్ 80 degrees అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా కనుక్కోవాలి. సెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాబ్లంలో మనకి థీటా 80 degrees ఇచ్చారు. రేడియస్ వచ్చేసి 16.5 kilometers అని ఇవ్వడం జరిగింది. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్స్ టు థీటా బై 360 into pi r square. థీటా వాల్యూ 80 by 360 into pi means 3.14 తీసుకోమని ఇచ్చారు. యూ మే టేక్ పై వాల్యూ 3.14. రేడియస్ 16.5. సో r square means 16.5 into 16.5. 0 cancel. Okay, 4 2s 4 9s 36. So remaining right amma 2 into
3.14 into 16.5 into 16.5 by 9. సో 2తో మల్టిప్లై చేద్దాం. 2 4s 8, 2 1s 2, 2 3 6 into 16.5 into 16.5. 5 5s 25, 5 6s 30 plus 2 32, 5 1s 5 plus 3 8, 6 5s 40, 6 6s 6 5s 30, 6 6s 36 plus 3 39, 6 1 6 plus 3 9, 990. Next 5 6 1, 5 2 17 plus 5 22, 9 plus 6 15, 15 plus 2 17 2. ఓకే, డెసిమల్ ఆఫ్టర్ ఇక్కడ 1 ప్లేస్ ఉంది, ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 1 ప్లేస్ ఉంది. సో 272.25 272.25 by 9. 272.25 into 6.28. 8 5 is 40, 8 2 16 plus 4 20, 8 2 16 plus 2 18, 8 7 is 56 plus 1 57, 8 2 16 plus 5 21. Next second table amma 2 5s 10, 2 2s 4 plus 1 5, 2 2s 4, 2 7s 14, 2 2s 4 plus 1 5. Next sixth table 6 5s 30, 6 2s 12 plus 3 15, 6 2s 12 plus 1 13, 6 7s 42 plus 1 43, 6 2s 12 plus 4 16, 0 0, 8 plus 5 13, 7 plus 4 11, 11 plus 5 16, 16 plus 1 17, 1 plus 4 5, 5 plus 3 8, 8 plus 1 9. Next 2 plus 5 7, 7 plus 3 10, 6 plus 1 7. So decimal after 2 places 2 places 4 places కాబట్టి 1709.73 1709.73 by 9. చూడండి ఇక్కడ 9th టేబుల్ చేద్దాం. 9 1s 9, ఇంకా 80 ఉంటుంది. 9 8 72, 9 8 72 అగైన్ 8 ఉంటుంది 89, 9 9s 81, 8 రిమైనింగ్ ఉంటుంది 87, అగైన్ 9 9s 81, 63, 9 7s 63. సో 189.97 స్క్వేర్ కిలోమీటర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ రౌండ్ టేబుల్ cover has 6 equal designs as shown in figure 11.11. If the radius of the cover is 28 cm, find the cost of making the designs at the rate of 0.35 rupees per square meter. Use root 3 equals to 1.7. ఇక్కడ రౌండ్గా ఉండేటువంటి టేబుల్ కవర్ని 6 ఈక్వల్ పార్ట్స్గా చేశారట. ఓకే, అక్కడ రేడియస్ వచ్చేసి 28 సెంటీమీటర్ ఇచ్చారు. కాస్ట్ వచ్చేసి 1 స్క్వేర్ సెంటీమీటర్కి 0.35 రూపీస్ అయితే టోటల్ కాస్ట్ ఎంత అవుతుందని అడిగారు. చూడండి ఇక్కడ మొత్తం విజువల్గా క్లియర్ కనిపిస్తూ ఉంది. థీటా వచ్చేసి 60 degrees ఇచ్చారు. మొత్తం 6 ఈక్వల్ పార్ట్స్ చేశారు. సో ఏరియా ఆఫ్ ది డిజైన్ equals to area of the design equals to area of 6 segments of the circle. 6 segments of the circle. 6 segments of the circle. Area of the design equals to 6 segments of the circle. Center of circle O. Okay.
Okay, this point is A, this point is B, this is the B, this point is B. Okay, now angle theta equals to 360 by how many equal parts amma? 6 parts. So 6 ones 660s. So theta is 60 degrees amma. Theta is 60 degree. So first మనం ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబీ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబీ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబీ రావాలంటే మనకేం తెలియాలి? ఏరియా ఆఫ్ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఏ సెక్టర్ అనేది? ఓఏపీబీ. ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏపీబీలో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబీ అంటే సెక్టర్ ఏరియాలో నుంచి ట్రయాంగిల్ ఏరియాని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంకో విషయం గమనిస్తే ఓఏ ఎంతో ఓబీ కూడా అంత ఈక్వల్ రేడియై కాబట్టి ఓబీ ఈక్వల్స్ టు ఓఏ ఈక్వల్ రేడి అనమాట. అలాగే యాంగిల్ ఓఏబి ఎంతో యాంగిల్ ఓబిఏ కూడా అంతే అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అమ్మ. సో అదే రాద్దాం మనం ఇక్కడ. ఓఏ ఈక్వల్స్ టు ఓబి. సో ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఆల్రెడీ ఈ మోడల్ చేసాం మనం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ వచ్చినప్పుడు ఎలా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి విషయాలు మనం ముందే చేసాం. ఏరియా ఆఫ్ సెక్టర్ ఆల్రెడీ మనకి రేడియస్ కూడా తెలుసు. రేడియస్ ఎంత ఇచ్చారమ్మా ప్రాబ్లంలో? రేడియస్ వచ్చేసి 28 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి 28 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబీ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి? థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి అంటే √3/4 ఏ స్క్వేర్. ఏ అంటే 28 స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ అనమాట. ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ √3/4 ఏ స్క్వేర్. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఆర్ అనమాట. రైట్. థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. థీటా వాల్యూ 60/360 ఇంటూ పై వాల్యూ ఎంత తీసుకుందాం మనం? మనకు ప్రాబ్లంలో ఇచ్చారా పై వాల్యూ ఎంత తీసుకోండి అని? ఇవ్వలేదు కాబట్టి 22/7 తీసుకోండి. ఆర్ స్క్వేర్. ఆర్ వచ్చేసి 28. సో రైట్ 28 ఇంటూ 28 మైనస్ √3/4 ఇంటూ 28 ఇంటూ 28. సో ఇక్కడ మనకి 28 ఇంటూ 28 టూ సైడ్స్ ఉంది కదా, అది కామన్ చేసేయండి. 28 ఇంటూ 28 కామన్ చేసేయండి. ఇక రిమైనింగ్ ఏముంచడమ్మా? 61s 66s. సో 1/6 ఇంటూ 22/7 మైనస్ √3/4. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ చూడండి. 28 ఇంటూ 28 చేద్దాం. చూడమ్మా 28 ఇంటూ 28. 8 8s are 64. 8 2s are 16 plus 6 22. 2 28s 56. 4 8 7 784. 28 28s 784. ఇక్కడ చూడండి 2 3s 2 11s పోతుంది. సో 28 28s ఎంతమ్మా? 784 ఇంటూ 11/3 7s 21 మైనస్ √3 వాల్యూ 1.7 తీసుకోమన్నారు బై 4. చూడండి ఇక్కడ 784 ఇంటూ ఎల్సిఎం వచ్చేసి 21 4s 84 అవుతుంది. సో 4 11s 44 మైనస్ 21 ఇంటూ 1.7 7 1 7 7 2s 14 1 21s 21 7 5 3 35.7 that equals to 784 ఇంటూ 44లో నుంచి 35.7ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 10 - 7 3. ఓకే 13 - 5 8. 8.3. 8.3/84. ఓకే 784 ఇంటూ 8.3. 3 4s 12. 3 8s 24 plus 1 25. 3 7s 21 plus 2 23.
సో 8 తోటి 8 4s 32, 8 8 64 plus 3 67, 8 7s 56 plus 6 62, 2 7 10 5 6. సో డెసిమల్ ఆఫ్టర్ 1 ప్లేస్ ఉంది. సో 6507.2 by 84తో చేద్దాం. ఓకే, 84తో చేస్తే మనకేమొస్తుందో చూద్దాం. 84 6507.2 7 times చేయండి. 7 4s 28, 7 8s 56 plus 2 58. సో 7 times 588, 10 minus 8 2, 14 minus 8 6. So now down 7, again 7 summa, 7s 588, 17 minus 8 9, 11 minus 8 3. డెసిమల్ ఉంది, డెసిమల్ తీసుకోండి, 2 డౌన్ చేయండి. 84 4s 4 4 16, 4 8s 32 plus 1 33, 336. So 84 4s 336. Okay, 12 minus 6 6, 8 minus 3 5, 56. డెసిమల్ ఉంది కాబట్టి 0 తీసుకోండి. 560 అనమాట. సో 6s పోతుంది చూడండి. 84 6s, 6 4s 24, 6 8s 48, 250. సో 504. సో 77.46. సో దట్ ఈక్వల్స్ టు 77.46. ఓకే, 77.46 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? ఇవి 6 డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 డిజైనే కనుక్కున్నాం. ఏరియా ఆఫ్ 6 డిజైన్స్, ఏరియా ఆఫ్ 6 డిజైన్స్ ఈక్వల్స్ టు 6 into 77.46. 77.46 చేయండి. 6 6s ఎంత? 36. 6 4s 24 plus 3 27, 6 7s 42 plus 2 44, 6 7s 42 plus 4 46, 464.76. సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 464.8 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చేసింది. అప్రాక్సిమేట్ వాల్యూ ఇది. సో ఇప్పుడు మనకి 1 స్క్వేర్ సెంటీమీటర్ కాస్ట్ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ మేకింగ్ 1 స్క్వేర్ సెంటీమీటర్ డిజైన్స్ ఈక్వల్స్ టు 0.35 రూపీస్. 0.35 రూపీస్. ఇక్కడ ఎన్ని వచ్చినాయేమో మనకి? కాస్ట్ ఆఫ్ మేకింగ్ 464.8 స్క్వేర్ సెంటీమీటర్ ఆఫ్ డిజైన్స్ ఈక్వల్స్ టు 0.35 రూపీస్ ఇంటూ 464.8. చూడమ్మా, ఇక్కడ చేద్దాం క్యాలిక్యులేషను. 0.35 ఇంటూ 464.8. సో 8 5s వాటమ్మా 40, 8 3s 24, 24 plus 4 28, 4 5s 20, 4 3s 12 plus 2 14, 6 5s 30, 6 3s 18 plus 3 21. Next 4 third again 140. 0 8 6 2 6 1. సో ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఇక్కడ 1 ఉన్నాయి. మొత్తం 162.68 రూపీస్ వచ్చింది. సో టోటల్ కాస్ట్ ఎంత అయిందమ్మా? 162.68 రూపీస్. సో మరొకసారి చెక్ చేద్దాం చూడండి ప్రాబ్లం. ఇక్కడ మొత్తం 6 డిజైన్స్ ఉన్నాయి. అట సెగ్మెంట్ సర్కిల్ని 6 డిజైన్స్గా చేశారు. ఇక్కడ ఏరియా ఆఫ్ ది డిజైన్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 6 సెగ్మెంట్స్ ఆఫ్ ది సర్కిల్ అమ్మ. ఈ 6 కూడా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. సో కంప్లీట్ సర్కిల్ అంటే 1 రొటేషన్ అనమాట, 360 డిగ్రీ. సో థీటా వచ్చేసి 360/6 పార్ట్స్ చేశారు కాబట్టి 360/6 60 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబీ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏపీబీ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. ఇక్కడ
60 ఉన్నప్పుడు రిమైనింగ్ కూడా 60 ఉంటాయి. రేడియస్ ఈక్వల్ కాబట్టి ఓఏ ఈక్వల్స్ టు ఓబీ కాబట్టి సో ఇక్కడ ఓఏబి అనేది ఈక్వలేట్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబీ కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ఈక్వలేట్ ట్రయాంగిల్. ఓకే, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 77.46 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చింది. ఇది సింగిల్ డిజైన్కి 6 డిజైన్స్ ఉన్నాయి కాబట్టి 6 × 77.46 వేసాం, 464.76 వచ్చింది. దీన్ని ఒక డెసిమల్ కరెక్ట్ చేసాం, 1 డెసిమల్ కరెక్ట్ చేస్తే 464.8 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చింది. సో కాస్ట్ ఆఫ్ మేకింగ్ 1 స్క్వేర్ సెంటీమీటర్ ఆఫ్ డిజైన్స్ ఈక్వల్ టు 0.35 రూపీస్ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఇక్కడ 464.8 స్క్వేర్ సెంటీమీటర్ ఆఫ్ డిజైన్స్కి 0.35 ఇంటూ 464.8 వేసాం. సో ఆన్సర్ అనేది 162.68 రూపీస్. లాస్ట్ వన్ అమ్మా, టిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద ఫాలోయింగ్. ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ యాంగిల్ పి ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ ఆర్ అన్నారు. ఇక్కడ మనం 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఏంటని అడిగారు. p/180 × 2πr, ఇక్కడ πr² ఉండాలి, అది లేదు కాబట్టి ఇది అసలు కరెక్ట్ కాదు. నెక్స్ట్ p/180 × πr², ఒకసారి చెక్ చేద్దాం ఇది వస్తుందో రాదో. నెక్స్ట్ ఇక్కడ కూడా πr² లేదు కాబట్టి సి కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ p/720 × 2πr², ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ యాంగిల్ వచ్చేసి θ p అన్నారు, రేడియస్ వచ్చేసి R అన్నారు. సో θ = p, r = R. We know the formula area equals to θ/360 × πr². సో θ వాల్యూ p/360 × π × R². బట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఇవేమీ లేవు కాబట్టి నేనేం చేస్తున్నానంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 2/2తో మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ p × 2πr²/360 720. సో ఏరియా ఈక్వల్స్ టు p × 2πr²/720. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.